యాక్సిస్‌తో అడ్డగోలు ఒప్పందం ప్రజలకు 25 ఏళ్ల షాక్. నిన్న ఇది ప్రజాశక్తి పేపర్‌లో వచ్చింది. నిన్న మనం ఈ తరహాలో ఎనాలిసిస్ చేయడానికి ఆటంకాలు రావడంతో మనం చెప్పలేకపోయాం గానీ, నిన్న ప్రజాశక్తిలో వచ్చినటువంటి కథనాన్ని ఈరోజు సాక్షి బ్యానర్ ఐటెమ్‌గా ఇచ్చింది. రూ. 2.49కి నాడు సెకీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది. రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నారు, 1,00,000 కోట్ల రూపాయల భారం వేసేస్తున్నారు, చాలా అవినీతితో కూడుకున్నటువంటి అక్రమమైన ఒప్పందం ఇది అంటూ చాలా చాలా రాద్ధాంతం చేసింది. ఇప్పుడున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏకంగా పిటిషన్లు కూడా వేశారు. అలాంటి సెకీ ఒప్పందాన్ని తప్పుపట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదే సెకీ ఒప్పందాన్ని కొనసాగిస్తుంది. రద్దు చేయడానికి సిద్ధపడలేదు, రద్దు చేయలేం అన్నట్టుగా ఇప్పటికే చంద్రబాబు సంకేతం ఇచ్చేశారు. అదానీతో కుదుర్చుకున్న ఒప్పందం కాబట్టి చంద్రబాబు రాజీ పడ్డారా అనేటువంటి వాదన విమర్శ చాలా మంది నుంచి వస్తోంది. తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు కూడా సెకీ ఒప్పందం విషయంలో చంద్రబాబు తీరుని తప్పుపడుతున్నారు. అయినా కానీ ఆ సెకీ ఒప్పందం రద్దు కాలేదు. అప్పుడు తప్పుపట్టారు విపక్షంలో ఉండగా, అధికారంలో ఉండగా దాన్నే కొనసాగిస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు యాక్సిస్ పవర్ అనే దాంతో అప్పుడు ₹2.49 అయితే ఇప్పుడు ₹4.60కి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఏమనాలి దీన్ని? 2.5 ఎక్కువ అంటే దాని మీదే గగ్గోలు పెట్టి గుండెలు బాధేసుకుంటే మరి ₹4.60 ఏమైనా తక్కువ? చంద్రబాబు లెక్కల ప్రకారంగా ఇదేమైనా రివర్స్ టెండరింగ్లా చూడాలా మనం? ఇది ఎక్కడి భాగోతం? అప్పుడు ₹2.49 తప్పు అన్నప్పుడు ₹4.60కి విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటి? చంద్రబాబు సమాధానం చెప్పాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారు, అమెరికా కోర్టులో కూడా చెప్పారు అని తెలుగుదేశం పార్టీ చాలా రాద్ధాంతం చేసింది కదా. మరి ఇప్పుడు ఎక్కడ అవినీతి చేశారు? ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఎన్ని వందల కోట్లు తీసుకున్నారు? ₹2.49కే 1,700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి చేరుంటే మరి ఈ ₹4.60కి ఎన్ని వందల కోట్లు చేరుండాలి? ఎవరి ఖాతాలో చేరుండాలి? అప్పుడు ముఖ్యమంత్రి భారీగా అవినీతికి పాల్పడినట్టు తెలుగుదేశం అనుకూల పత్రికలు రోజు కథనాలు ఇచ్చాయి కదా. మరి ఇప్పుడు ఈ ₹4.90 ఎవరి జేబుల్లో చేరిందనేటువంటి దాని మీద ఎందుకని పల్లెత్తు మాట మాట్లాడట్లేదు? ఎందుకని దీనికి సంబంధించినటువంటి విషయాన్ని జనానికి వార్తలుగా ఇవ్వడం లేదు? ఎందుకని ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి? తెలుగుదేశం సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అనుకూల ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఈ విషయమే సమాధానం చెప్పాలి. అప్పుడు సెకీ ఒప్పందం మీద ఈనాడు పుంకాలుగా కథనాలు రాసింది. ఇప్పుడు మరి ₹4.60 ఒప్పందం మీద ఏమైంది ఈనాడికి? ఎందుకని ఈ మొత్తం విషయాన్ని మభ్యపెట్టేటువంటి మసిపూసేదానికి ప్రయత్నం చేస్తోంది? చాలా విడ్డూరమైనటువంటి వ్యవహారం. కరెంటు కుంభకోణానికి చంద్రబాబు యాక్సిస్, కారు చౌక ఒప్పందంపై అప్పుడు విషం, 25 ఏళ్లకు అధిక రేట్ల ఫిక్సింగ్ ఇప్పుడు. మరి అప్పుడు నిజంగా అవినీతి జగన్మోహన్ రెడ్డి పాల్పడి ఉంటే మరి ఇప్పుడు అవినీతికి చంద్రబాబు పాల్పడుతున్నట్టు కాదా? అది అక్రమం అయితే ఇది సక్రమం ఎట్లయితుంది? అది ప్రజలకు భారం అయితే ఇది వరం ఎలా అనాలి? ₹2.49 భారం అయినప్పుడు ₹4.60ని ఏ రకంగా చూడాలి? చెప్పాలి చంద్రబాబు నాయుడు. భారీ అవినీతి ఒప్పందానికి పూనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జనం మీద ఇప్పటికే విద్యుత్ ఛార్జీల భారం దాదాపు 16,000 కోట్ల రూపాయలని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూ అప్, ఎఫ్ఈపీసీఏ పేరుతో బాధేసింది. 16,000 కోట్ల రూపాయల భారం. అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నేరాల ఫలితమే అంటూ కవర్ చేసుకుంది. మరి ఇప్పుడు ₹4.90కి విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు ఎవరు నెత్తిన భారం వేస్తారు? ఎవరు జేబులు కొల్లగొడతారు? జనానికి ఎందుకు ఇంత భారంగా మారేటువంటి విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారు? ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకి సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ ప్లాంట్ నుంచి 15 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేలాగా ₹2.5 చొప్పున యూనిట్కి అప్పగించేలాగా ఒప్పందం కుదుర్చుకుంటే ఇక ఆంధ్రజ్యోతి ఈ విషయాన్ని కప్పిపుచ్చేస్తుంది. ఈనాడు సంస్థ వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల నవయుగాకి అమరావతిలో కాంట్రాక్టు, పోలవరంలో కాంట్రాక్టు, ఎక్కడైనా కాంట్రాక్ట్లు అప్పగిచ్చేస్తే వాళ్ళు కళ్ళు అప్పగించి చూసేస్తుంటారు. జనం మాత్రం ఈ భారాన్నంతా భరించాలి. అంతేనా? ఇదెక్కడ విచిత్రమైనటువంటి వ్యవహారం, ఇదెక్కడి తీరు?